వెల్కమ్ టు జాన్సీస్ కుకింగ్. ఈరోజు మా ఊర్లో అమ్మవారి జాతర అండి. ఇదిగో ఇలా పాలు పొంగిన తర్వాత బియ్యం వేస్తున్నానండి. కొంచెం ప్రసాదం చేద్దామని, పరమాన్నం చేద్దామని. ఏ ఊరు అంటారే? తిరుపతి అండి. తిరుపతిలో గంగమ్మ తల్లి జాతర అండి. పాలు పొంగించేసి కొంచెం ప్రసాదం చేసి అమ్మవారికి చీర రవ్వ సమర్పించుకొని ప్రసాదం పెట్టి దండం పెట్టుకుంటామండి. తర్వాత ఒక వారం వెళ్ళి అక్కడ గుడి దగ్గర మళ్ళీ పొంగల్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టుకుంటానండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంట్లో పెట్టుకుంటున్నాను. ఇలా పాలు పొంగించేసి ప్రసాదం చేస్తానండి. ఒక పక్క పెరుగన్నం చేద్దామని అన్నం పెట్టానండి. ఒక పక్క మామూలుగా రైస్ పెట్టేసుకున్నాను. పప్పు సొరకాయ కూర అండి. చింతపండు కడిగి పెట్టుకున్నాను. చింతపండు వేస్తున్నానండి. ఇది వచ్చింది కదండి, కొంచెం వడలు ప్రసాదం పెడదామని స్వామివారికి కూడా పప్పు నానబెట్టానండి. మినపప్పు. తర్వాత దీన్ని రుబ్బి వడలు చేసి స్వామివారికి సమర్పించుకుంటాను. ఇప్పుడు ఒక పక్క కూరకండి పసుపు, కారం, చింతపండు వేసాను కదండి, పసుపు కారం వేస్తాను. నేను ఇంకా దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాంటివి ఏమి వేయనండి. అంతే. అలా సొరకాయ ముక్కల్లో పప్పు వేసి, పప్పులో సొరకాయ ముక్కలు వేసేసి అవన్నీ వేసి కుక్కర్లో పెట్టేస్తాను. అంతే. హనుమాన్ జయంతి కూడా వచ్చింది కదండి ఈరోజు. కొంచెం మినపప్పు నానబెట్టానండి. కాస్త వడలు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టుకుంటాను. ఇదండి పరమాన్నాన్ని పెట్టాను కదా, బెల్లం వేస్తున్నాను. సరిపడా బెల్లం వేసుకోవాలండి. పాలు అయితే బాగా పొంగిస్తామండి మేము. ఏ పండుగ అయినా సరే ముందు పాలు పొంగించుకున్న తర్వాతే ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటాము. పాలు పొంగినాయి కదండి, అన్నం ఉడికిపోయింది. కొంచెం దీనిలో పచ్చిశనగపప్పు కలుపుతాము. కొంచెం 4 గింజలు ఊరికే శాస్త్రానికి పచ్చిశనగపప్పు కలిపి బియ్యము పచ్చిశనగపప్పు ఉడికిన తర్వాత పాలల్లోనే ఉడుకుతుందండి. పాలల్లోనే ఉడకబెట్టేస్తాను. పాలలో ఉడికిన తర్వాత ఇలా బెల్లం వేసేసుకుని దింపేస్తామండి. దీని మీద నెయ్యి పెడుతున్నానండి. తొక్కలే తీసుకోక్కర్లేదండి, మంచిదే ఉంటే తినేటప్పుడు పడేసుకోవచ్చు. బాలికి పడేసాను కదండి. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేయించుకుంటున్నానండి. అంతేనండి. కిస్మిస్ జీడిపప్పు వేగిపోయినాయి కదండి. దీంట్లో ఇప్పుడు వేసేస్తాను. మనమేమి పెద్ద వంటకం ఏమి కాదు, మీ అందరికీ తెలిసిందే. నేను ముందు అమ్మవారికి ప్రసాదం చేస్తున్నాను కాబట్టి చూపిస్తాను. అయిందండి, పరమాన్నం అయిపోయింది. చూడండి, రాత్రే తోడు పెట్టుకున్నాను. సపరేట్గా పెరుగు, కొంచెం దీంట్లో అన్నము, మెత్తగా వండిన అన్నం వేస్తానండి. అమ్మవారికి తాలింపు అలాంటివన్నీ పెట్టకూడదండి. నేను పెరుగు కలిపేసి కొంచెం ఉప్పేసి కలిపేస్తాను. కొంచెం ఉప్పు కలుపుకొని ఆ పెరుగులో కలుపుకుందాం. కొంచెం అన్నం వేసుకుందామండి. మెత్తగా వండాను కదండి, సపరేట్గా వండాను అన్నాన్ని. చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యం నివేదిస్తాను. దీనిపైన ఒక చిన్న బెల్లం ముక్క పెట్టేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేస్తానండి. ఆంజనేయ స్వామికి వడలను నైవేద్యంగా పెడదామని ఈరోజు అమ్మవారి జాతర మన హనుమాన్ జయంతి కూడా వచ్చింది కదండి. సాల్ట్ను మిరియాలు వేశాను. అసలు ఇంకేమీ లేదండి, ఉప్పు మిరియాలు అంతే. ఆయనకి అలాగే వేసేసి రుబ్బి వడలు చేసి నైవేద్యంగా పెడతానండి. చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకున్నానండి. ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కాగిన తర్వాత వడలు వేసుకుంటాను. వడలన్నా గారెలన్నా ఒకటేనండి. చూడండి, ఇలా చిన్నవి చేసి నూనెలో వేసుకుందాం. నాకు క్లాత్ మీద చేయటమే అలవాటు అండి.
మన కాటన్ చీరల్లో ముక్కలు ఉంటాయి, జాకెట్ ముక్కలు ఉంటాయి కదా, అవి ఒక 2 పెట్టుకున్నామంటే ఎప్పుడైనా ఇలా వాడుకోవడానికి బాగుంటాయి. ఇట్లా చిన్న చిన్నవి చేసి వేసుకోవాలండి. స్వామివారికి నైవేద్యం అన్నా దండలన్నా చిన్నవి చేస్తాం కదండి. కొంతమంది అరిటాకుల్లో ప్లాస్టిక్ పేపర్లో అలా చేస్తూ ఉంటారు. నాకు క్లాత్ అంటే ఈజీ అండి, నాకు బాగా వస్తాయి, వడలు కూడా బాగుంటాయి. తీస్తున్నానండి, ఇలా అయిపోయినాయి కదా. ఇది స్వామివారికి నైవేద్యాన్ని పెట్టుకున్నాం. పప్పు చేశాను కదండి, అది వేసాను. ఆయిల్ పెట్టాను తాలింపుకి. ఆయిల్ కాగింది. వెల్లుల్లిపాయలు, ఇవాళ వీడియో నా పూజ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. राम जय हनुमान, जय हनुमान, जय जय राम, जय जय राम.